వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగమైనటువంటి ప్రాథమిక భావనలు, అదేవిధంగా రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అవసరమైనటువంటి ప్రాథమిక భావనలు మన పోటీ పరీక్షలలో వచ్చేటువంటి అంశాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఆ ప్రాథమిక భావనలో ప్రధానమైనటువంటిది సంయోజకత. దీన్నే మనం వ్యాలెన్సీ అని అంటాము. ఈ వ్యాలెన్సీ అనగానేమి, వ్యాలెన్సీలో గల రకాలు, అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి అంశం అయాన్లు, వాటిలో గల రకాలు, ఆక్సీకరణము అంటే ఏమిటి, క్షయకరణము అనగానేమి, మరియు వివిధ రకాల నిర్వచనాలు, వాటి గురించి నేర్చుకుందాం. అదేవిధంగా రసాయన చర్యలు, ప్రధానంగా రసాయన చర్యలను ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది, వాటికి గల ఉదాహరణల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి సంయోజకత, దీన్ని మనం వ్యాలెన్సీ అని అంటామని చెప్పడం జరిగింది. సంయోజకత ప్రధానంగా రెండు రకాలు. మనం సూచించేటప్పుడు ఏదైనా ఒక మూలకాన్ని సూచించేటప్పుడు పరమాణువుని దానిపైన +1 +2 ఆ విధంగా సూచించడం జరుగుతుంది. ఏదైతే +1 +2 మనం సూచిస్తున్నామో దాన్నే సంయోజకత అని అంటాము. ఈ సంయోజకత ప్రధానంగా రెండు రకాలు. ఒకటి ఎలక్ట్రోవ్యాలెన్సీ. దీని యొక్క నిర్వచనాన్ని కనుక చూసినట్లయితే, ఏదైనా ఒక పరమాణువు దానం చేయగలిగిన లేదా గ్రహించగలిగిన ఎలక్ట్రాన్ల సంఖ్యనే ఎలక్ట్రోవ్యాలెన్సీ అని అనడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రోవ్యాలెన్సీ అనేటువంటిది ఒక సంఖ్య. ఆ సంఖ్య ఏంటి అని అంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అది దానం చేయగలదు లేదా ఎన్ని ఎలక్ట్రాన్లని గ్రహించగలదు, ఆ సంఖ్యనే మనము ఎలక్ట్రోవ్యాలెన్సీ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. H+1 O-2 Cl-1. ఇక్కడ H+1 అని ఇవ్వడం జరిగింది. ఈ +1నే మనము హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోవ్యాలెన్సీగా చెప్తాం. అదేవిధంగా ఆక్సిజన్ -2 అని ఇవ్వడం జరిగింది. ఈ -2నే ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోవ్యాలెన్సీగా, అదేవిధంగా ఈ -1ని క్లోరిన్ యొక్క ఎలక్ట్రోవ్యాలెన్సీగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ H+1 ఏ విధంగా వచ్చింది అని అంటే, హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య అనేటువంటిది 1. దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే 1s1 అంటే ఒకటో కక్ష లోపల s ఆర్బిటాల్ లోపల మనకి ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఈ ఎలక్ట్రాన్ని కనుక హైడ్రోజన్ అనేటువంటిది కోల్పోతే, మనము ఇక్కడ నిర్వచనంలో చెప్పినట్టు ఏదైనా ఒక పరమాణువు దానం చేయగలిగిన లేదా గ్రహించగలిగిన, అంటే ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటిది ఒక ఎలక్ట్రాన్ని ఇంకొక పరమాణువుకి దానం చేస్తుంది, ఇంకొక పరమాణువుకి లేదా ఒక అణువుకి దానం చేస్తుంది. ఫలితంగా ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ని కూడా కోల్పోయిన కారణంగా మనకి హైడ్రోజన్ +1 అనేటువంటిది వస్తుంది. అంటే హైడ్రోజన్ ఇన్ ద కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ని దానం చేయడం కారణంగా మనకి ఎలక్ట్రోవ్యాలెన్సీ అనేటువంటిది +1గా ఉంటుంది. అదేవిధంగా ఆక్సిజన్ కనుక చూసినట్లయితే, ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2 2s2. మాయిలర్ డయాగ్రామ్ ప్రకారము 1sలో ఎలక్ట్రాన్లు నిండిన తర్వాత 2sలోకి, 2sలో ఎలక్ట్రాన్లు నిండిన తర్వాత 2pలోకి వెళ్ళడం జరుగుతుంది. 8 ఎలక్ట్రాన్లు మొత్తంగా ఆక్సిజన్ పరమాణువులో ఉన్నాయి. ఇక్కడ వరకు 4ని కంప్లీట్ అయ్యాయి. ఇంకొక 4 ఎలక్ట్రాన్లని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో మనకు తెలుసు, p ఆర్బిటాల్ లోపల 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. 3 సబ్ ఆర్బిటాల్ లోపల ఇక్కడ మనకు మొత్తంగా 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 1 2 3 4 ఈ విధంగా 4 ఎలక్ట్రాన్లని నింపడం జరిగింది. ఇంకా 2 ఎలక్ట్రాన్లని ఆక్సిజన్ గ్రహించగలదు. py/pz లోపల ఇంకొక ఎలక్ట్రాన్ని మనం నింపగలము. కాబట్టి ఆక్సిజన్ అనేటువంటిది మరో 2 ఎలక్ట్రాన్లను గ్రహించగలదు. నిర్వచనం ప్రకారము గ్రహించగలిగిన నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గ్రహించగలిగిన ఎలక్ట్రాన్ల సంఖ్య. ఆక్సిజన్ అనేటువంటిది 2 ఎలక్ట్రాన్లని గ్రహించగలదు. ఆక్సిజన్ +2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు O-2. 2 ఎలక్ట్రాన్లను గ్రహించిన కారణంగా -2 అనేటువంటిది రావడం జరిగింది. -2 కోల్పోతేనేమో +1, గ్రహిస్తేనేమో -2. అదేవిధంగా క్లోరిన్ ఇన్ ద కేస్ ఆఫ్ క్లోరిన్, ఇఫ్ ఐ టేక్ క్లోరిన్ అటామిక్ నెంబర్, క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 17. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే మనకు మాయిలర్ డయాగ్రామ్ ప్రకారము ముందుగా మనం 1sలో నింపాలి. 1s 2s 2p, 2sలో 2 ఎలక్ట్రాన్లను నింపవచ్చు. అదేవిధంగా 2pలో 6 ఎలక్ట్రాన్లని, 3sలో 2 ఎలక్ట్రాన్లని, అదేవిధంగా
ఇక్కడ వరకు మనకి మొత్తంగా 12 ఎలక్ట్రాన్లు అనేటువంటి కంప్లీట్ అవ్వడం జరిగింది. 1s2 2s2 2p6 3s2 3p5. సో p ఆర్బిటాల్ లోపల 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉన్నాయి మనకి. 1 2 3 4 5 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. ఇంకొక ఎలక్ట్రాన్ని ఇక్కడ క్లోరిన్ అనేటువంటిది గ్రహించగలదు. కాబట్టి ఒక క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని గ్రహించి ఇంతకుముందు చెప్పుకున్నట్లే అష్టక విన్యాసాన్ని పొందుతుంది. చిట్ట చివరి ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే వాటిని మనం అష్టక విన్యాసం అని అంటున్నాము. ఇప్పటివరకు క్లోరిన్ లోపల 7 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. ఇంకొక ఎలక్ట్రాన్ని గ్రహించినట్లయితే అష్టక విన్యాసాన్ని పొంది అధిక స్థిరత్వాన్ని పొందుతుంది. కాబట్టి క్లోరిన్ ప్లస్ 1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Cl-1. ఈ విధంగా ఏదైతే మనకి ఇక్కడ +1 ఉంది, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -1 ఉంది. ఈ రకంగా వచ్చినటువంటి +1 -2 -1లనే మనము ఎలక్ట్రోవాలెన్సీ అని అంటాము. స్థూలంగా చెప్పాలనంటే ఏదైనా ఒక పరమాణువు ఎలక్ట్రాన్లను గ్రహించగల లేదా ఎలక్ట్రాన్లను దానం చేయగల సంఖ్యనే మనము ఎలక్ట్రోవాలెన్సీ అని చెప్పడం జరుగుతుంది. ఎలక్ట్రోవాలెన్సీ అనేటువంటిది సంయోజకతలో మొదటి రకం. నెక్స్ట్ మనకున్నటువంటి మరో రకమైనటువంటి సంయోజకత కోవాలెన్సీ అని అంటాము. దీన్నే మనం సహ సంయోజకత అని పిలవడం జరుగుతుంది. ఏదైనా ఒక పరమాణువు ఇతర పరమాణువులతో ఏర్పరచగల బంధాల సంఖ్యనే, రసాయన బంధాల సంఖ్యనే కోవాలెన్సీ లేదా సహ సంయోజకత అని అంటారు. మరొకసారి చెప్తున్నాను. ఒక పరమాణువు X అనేటువంటిది పరమాణువు అనుకున్నట్లయితే ఈ X అనేటువంటి పరమాణువు Y అనేటువంటి పరమాణువుతో ఒక బంధాన్ని ఏర్పరిచినట్లయితే X యొక్క సహ సంయోజకతని 1గా నిర్వచిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ యొక్క నిర్మాణాన్ని చూస్తున్నట్లయితే కార్బన్ అనేటువంటిది ఇటువైపున ఆక్సిజన్తో 2 బంధాలని, ఇటువైపున ఆక్సిజన్తో మరో 2 బంధాలని ఏర్పరచగలదు. ఇప్పుడు కార్బన్ యొక్క సంయోజకతను కనుక చూసినట్లయితే మనము మొత్తంగా ఇది 4 బంధాలను ఏర్పరిచింది. కార్బన్ యొక్క సంయోజకతని కనుక చూసినట్లయితే, కార్బన్ యొక్క కోవాలెన్సీని లేదా సహ సంయోజకతని కనుక చూసినట్లయితే కార్బన్ ఇటువైపున ఆక్సిజన్తో 2 బంధాలని, అదేవిధంగా ఇటువైపున ఆక్సిజన్తో 2 బంధాలని, మొత్తంగా 4 బంధాలను ఏర్పరిచింది. కాబట్టి కార్బన్ యొక్క సహ సంయోజకత అనేటువంటిది 4. ఇదే మోలిక్యూల్ లోపల ఆక్సిజన్ యొక్క సహ సంయోజకతని చూసినట్లయితే ఆక్సిజన్ అనేటువంటిది కేవలం 2 బంధాలను మాత్రమే కార్బన్తో ఏర్పరిచింది. కావున ఆక్సిజన్ యొక్క సహ సంయోజకత అనేటువంటిది 2గా ఉంటుంది. ఆక్సిజన్ యొక్క సహ సంయోజకత అనేటువంటిది 2గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆక్సిజన్ కూడా 2 బంధాలను కార్బన్తో ఏర్పరిచింది. కాబట్టి ఈ ఆక్సిజన్ యొక్క సహ సంయోజకత అనేటువంటిది 2గా ఉంటుంది. ఈ ఆక్సిజన్ని కలిపి లెక్కించకూడదు, వేరువేరుగా మాత్రమే లెక్కించాలి. అందుకే డెఫినేషన్ లోపల ఏదైనా ఒక పరమాణువు ఇతర పరమాణువులతో ఏర్పరచగల రసాయన బంధాల సంఖ్యనే కోవాలెన్సీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ CH4 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కార్బన్ అనేటువంటిది 4 హైడ్రోజన్లతో 4 బంధాలను ఏర్పరచగలదు. కాబట్టి కార్బన్, హైడ్రోజన్, 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 హైడ్రోజన్. ఈ విధంగా మీథేన్, CH4 అనేటువంటిది మీథేన్ లోపల కార్బన్ అనేటువంటిది 4 బంధాలను ఏర్పరిచింది. కాబట్టి CH4 లోపల కార్బన్ యొక్క కోవాలెన్సీ 4. అదేవిధంగా CH4 లోపల హైడ్రోజన్ యొక్క కోవాలెన్సీని కనుక చూసినట్లయితే 1. హైడ్రోజన్ యొక్క కోవాలెన్సీని కనుక చూసినట్లయితే 1. ఏ రకమైనటువంటి హైడ్రోజన్ తీసుకున్నా, ఇక్కడ 4 హైడ్రోజన్లు ఉన్నాయి. 4 హైడ్రోజన్లో ఏ హైడ్రోజన్ని తీసుకున్నా కూడా హైడ్రోజన్ అనేటువంటిది ఒకే ఒక బంధాన్ని ఇతర కార్బన్తో ఏర్పరిచింది. కాబట్టి హైడ్రోజన్ యొక్క కోవాలెన్సీ అనేటువంటిది 1. కార్బన్ యొక్క కోవాలెన్సీ అనేటువంటిది 4గా మనము చెప్పవచ్చు. అదేవిధంగా సంయోజకతకు సంబంధించినటువంటి 2 రకాల ఎలక్ట్రోవాలెన్సీ సహ సంయోజకత గురించి తెలుసుకున్న తర్వాత తదనంతర మనకి ప్రాథమిక అంశమైనటువంటి కెమిస్ట్రీలో అయాన్ల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయాన్లు మనకు కెమిస్ట్రీ లోపల మూలకాలు అనేటువంటివి తటస్థ పరమాణువులుగా ఉంటాయి. ఈ తటస్థ పరమాణువులు ఎలక్ట్రాన్లను గ్రహించడం కానీ ఎలక్ట్రాన్లని కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్లను గ్రహించడం కానీ ఎలక్ట్రాన్లను దానం చేసి కోల్పోవడం కానీ జరుగుతుందో వాటికి ఆ తటస్థ పరమాణువులకి ఆవేశాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ రకంగా ఆవేశాలను పొందిన పరమాణువులనే మనము అయాన్లు అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లిథియం అనేటువంటి ఒక పరమాణువుని తీసుకుంటున్నాను. లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పరమాణు సంఖ్య 3, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s1. సో ఈ 2sలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. లిథియం అనేటువంటిది
ఈ -1 ఎలక్ట్రాన్ 2sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని కోల్పోతే, మనం ఇక్కడ చెప్పాం కదా, గ్రహించడం కానీ లేదా దానం చేయడం కానీ, ఒకవేళ లిథియం కనుక వేరే ఒక పరమాణువుకి ఈ ఎలక్ట్రాన్ని దానం చేసినట్లయితే లిథియం +1. ఇక్కడ ఉన్నటువంటి లిథియం ఏదైతే ఉందో ఈ లిథియం అనేటువంటిది తటస్థ పరమాణువు. ఈ తటస్థ పరమాణువు నుంచి ఎలక్ట్రాన్ను తీసివేసిన కారణంగా మనకి ఈ ఆవేశపూరిత పరమాణువు అనేటువంటిది వస్తుంది, లిథియం +1. ఈ ఆవేశపూరిత పరమాణువునే మనము అయాన్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆవేశపూరిత పరమాణువులనే అయాన్లు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఈ ఆవేశపూరిత అయాన్లు అనేటువంటివి 2 రకాలు. అవి ధనావేశపూరిత అయాన్లు, రెండవది రుణావేశపూరిత అయాన్లు. ఈ ధనావేశపూరిత అయాన్లనే మనము పాజిటివ్ అయాన్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ పాజిటివ్ అయాన్స్నే మనము క్యాటయాన్స్ అంటాం, క్యాటయాన్స్ అని అంటాము. చాలామంది విద్యార్థులు క్యాటయాన్స్ అనగానేమి అని అన్నప్పుడు మీరు గుర్తించాల్సింది, ఏదైతే పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుందో వాటినే మనము క్యాటయాన్స్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రుణావేశపూరిత అయాన్లు ఏదైతే నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయో వాటిని నెగిటివ్ అయాన్స్ అని, వాటిని మనము యానయాన్స్ అని పేర్కొనడం జరుగుతుంది, యానయాన్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే హైడ్రోజన్ +1, లిథియం +1, బెరీలియం +2, మెగ్నీషియం +2, ఇవన్నీ కూడా మనకి ధనావేశపూరిత అయాన్లు. ధనావేశపూరిత అయాన్ల లోపల పరమాణువు యొక్క పైభాగంలో మనకి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది క్లియర్గా ఉండాలి. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో అన్నిటికీ కూడా పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంది, ఒకసారి గ్రహించగలరు. సో నెక్స్ట్ మనకి ధనావేశపూరిత అయాన్లు ఏ విధంగా ఏర్పడతాయి అని అంటే, ఎలక్ట్రాన్లని కోల్పోవడం ద్వారా మాత్రమే ఈ ధనావేశపూరిత అయాన్లు ఏర్పడతాయి. ఎలక్ట్రాన్లని కోల్పోవడం ద్వారా ఈ ధనావేశపూరిత అయాన్లు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ హైడ్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయిన తర్వాత ఏర్పడిందే H+1, లిథియం నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసివేయడం కారణంగా ఏర్పడింది లిథియం +1, బెరీలియం +2, మెగ్నీషియం +2. అదేవిధంగా రుణావేశపూరిత అయాన్లను కనుక తీసుకున్నట్లయితే ఈ రుణావేశపూరిత అయాన్లు అనేటువంటివి ఎలక్ట్రాన్లను గ్రహించడం కారణంగా ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ Cl-1, ఆక్సిజన్ -2, S-2, ఆ విధంగా F-1, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రుణావేశాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ ఈ రుణావేశపూరితమైనటువంటి అయాన్లనే మనము నెగిటివ్ అయాన్స్ లేదా యానయాన్స్ అని అంటాం. ఇప్పుడు మనకి ఎలక్ట్రాలిసిస్ లోపల ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఎలక్ట్రోడ్స్కి మనము ఇచ్చేటువంటి నేమ్స్ చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని యానోడ్ అనుకున్నట్లయితే యానోడ్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్యాథోడ్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ యానయాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది, క్యాటయాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది. కానీ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ లోపల మనకి ఏదైతే ఎలక్ట్రోడ్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రోడ్స్ అనేటువంటివి డిఫరెంట్గా ఛార్జ్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి యానోడ్ అనేటువంటిది పాజిటివ్ ఛార్జ్ని, క్యాథోడ్ అనేటువంటిది నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. క్యాథోడ్ నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉండి రుణావేశాన్ని కలిగి ఉండి ధనావేశపూరిత అయాన్లను ఆకర్షిస్తుంది. మరొకసారి చెప్తున్నాను, క్యాథోడ్ అనేటువంటిది నెగిటివ్ ఛార్జ్ని రుణావేశాన్ని కలిగి ఉండి ధనావేశపూరిత అయాన్లని పాజిటివ్ అయాన్స్ని స్వీకరిస్తుంది ఆర్ ఆకర్షిస్తుంది. అదేవిధంగా యానోడ్ అనేటువంటిది ధనావేశాన్ని కలిగి ఉండి రుణావేశపూరిత అయాన్లని అంటే నెగిటివ్ అయాన్స్ని, యానయాన్స్ని ఆకర్షిస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ లోపల యానోడ్కి, క్యాథోడ్కి, అదేవిధంగా సహజంగా అయాన్ల లోపల మనకి ఛార్జెస్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, దాన్ని మనం ధనావేశపూరిత అయాన్లు, రుణావేశపూరిత అయాన్లుగా చెప్పడం జరిగింది. సో మరో రకంగా అయాన్లను కనుక తీసుకున్నట్లయితే అయాన్లు 2 రకాలు, ఏకపరమాణుక అయాన్లు, బహుపరమాణుక అయాన్లు. దీన్నే మనము మోనో అటమిక్ అయాన్, ఇంగ్లీష్ లోపల మోనో అటమిక్ అయాన్ లేదా పాలీ అటమిక్ అయాన్గా పేర్కొనడం జరుగుతుంది. మోనో అటమిక్ అయాన్స్, పాలీ అటమిక్ అయాన్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఏకపరమాణుక అయాన్లు అని అంటే ఒకే ఒక పరమాణువుని కలిగి ఉండి ఆవేశాన్ని కలిగి ఉన్నటువంటి అయాన్లనే మనము ఏకపరమాణుక అయాన్లు అని అంటాము. ఎగ్జాంపుల్ H+1, Cl-1, F-1, లిథియం +1. వీటన్నిటిలో కూడా కేవలం ఒకే ఒక పరమాణువును కలిగి ఉన్నాయి. లిథియం
Li అనేటువంటిది సింబల్, లిథియం పరమాణువు ఒకే ఒక్క పరమాణువుని కలిగి ఉంది కాబట్టి ఏక పరమాణుక అయాన్. క్లోరిన్ అనేటువంటిది ఒకే ఒక పరమాణువుని కలిగి ఉంది కాబట్టి Cl-1 అనేటువంటిది కూడా ఏక పరమాణుక అయాన్లు. ఇక్కడ ఏక పరమాణుక అయాన్లకి ఆధారం ఏంటి అంటే ఆ అయాన్లు ఒకే ఒక పరమాణువును కలిగి ఉండాలి, ఆవేశాన్ని కలిగి ఉండాలి. ఆవేశాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని అయాన్లు అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకే ఒక పరమాణువుని కలిగి ఉన్నట్లయితే ఏక పరమాణుక అయాన్లు అని అనగడం. పోటీ పరీక్ష లోపల ఈ క్రింది వానిలో ఏది ఏక పరమాణుక అయాను, ఏది బహుపరమాణుక అయాను అని ఇంతకుముందు ప్రశ్నలు అడిగినటువంటి సందర్భం. అదేవిధంగా బహుపరమాణుక అయాన్లను కనుక చూసినట్లయితే మనకి ప్రధానంగా NH4+1 బహుపరమాణుక అయాన్ లోపల బహుపరమాణుక అయాన్లకి మనకి నిర్వచనం ఇవ్వాలని అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో పరమాణువులను కలిగి ఉన్న అయాన్లనే మనము బహుపరమాణుక అయాన్లు అని అంటాము. మరొకసారి నిర్వచనం చెప్తున్నాను. 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో పరమాణువులను కలిగి ఉన్నట్లయితే వాటిని బహుపరమాణుక అయాన్లు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా NO3-1 నైట్రేట్ అయాన్, అదేవిధంగా NH4+1 NO3-1 NO2-1 ఆ రకమైనటువంటి కార్బోనేట్ అయాన్ CO3-2. ఇక్కడ చూసినట్లయితే ఈ అయాన్ లోపల మనకు మొత్తంగా ఒక నైట్రోజన్ ఆటం 4 హైడ్రోజన్ల ఆటంలను కలిగి ఉన్నది కాబట్టి మొత్తంగా 5 పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి, 5 ఆటమ్స్ అనేటువంటివి ఉన్నాయి మనకి. సో దీన్ని మనము బహుపరమాణుక అయాన్ అని పిలవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి మొత్తంగా 4 పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. NO3- లోపల 4 పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా కార్బోనేట్ అయాన్ లోపల 4 పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. కావున వీటిని బహుపరమాణుక అయాన్లు అని పిలవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఏకపరమాణుక అయాన్లు, బహుపరమాణుక అయాన్లు అని అంటాము. ఇక్కడ వచ్చేటువంటి ఛార్జ్నే మనము ఆక్సీకరణ స్థితి, ఏదైతే ఛార్జ్ వస్తుందో వాటిని మనం ఆక్సీకరణ స్థితి అని అంటాం. ఆక్సీకరణ స్థితి అని అంటాము. హైడ్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితి +1, క్లోరిన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1, ఫ్లోరిన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1, లిథియం యొక్క ఆక్సీకరణ స్థితి +1. అదేవిధంగా అమోనియం అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితి అని అడిగితే +1, నైట్రేట్ అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1, కార్బోనేట్ అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితి -2. మరి ఇన్ని రకాల అయాన్లకి మనం ఆక్సీకరణ స్థితులను గుర్తుంచుకోవాలి అని అంటే సింపుల్గా చెప్తున్నాను. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా +1 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. నేను ఇక్కడ రాస్తున్నాను. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. చివరిగా మనకి ఫ్రాన్షియం అనేటువంటిది రేడియోధార్మిక మూలకం కూడా ఉంటుంది. సో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం ఇవన్నీ కూడా +1 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. మీరు ఈ ఆటమ్స్ కనపడ్డాయంటే వీటికి సింపుల్గా మీరు +1 అనేటువంటి ఆక్సిడేషన్ స్టేట్ని ఇవ్వవచ్చు. ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా +1 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని కనుక తీసుకున్నట్లయితే ఈ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. సింపుల్గా చెప్పాలనంటే ఆక్సీకరణ స్థితులను గుర్తుంచుకోవడానికి సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి మరి? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. సో ఇవన్నీ కూడా సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఈ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ లేదా +2 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటాయి. బేరియం +2, మెగ్నీషియం +2, కాల్షియం +2, స్ట్రాన్షియం +2, బేరియం +2, రేడియం +2. ఈ రకంగా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని +1 ఆక్సిడేషన్ స్టేట్ని, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయని గుర్తుంచుకుంటే మనము పరీక్ష లోపల మనం ఈజీగా వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని మనము గుర్తించవచ్చు. అదేవిధంగా జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది జీరోగా ఉంటుంది. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ వాటిని మనం ఇనర్ట్ గ్యాసెస్ అని పేర్కొనడం జరుగుతుంది. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. సో ఇవన్నీ కూడా జీరో గ్రూప్ ఎలిమెంట్స్. ఈ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది జీరోగా ఉంటుంది. చూడండి, ఇక్కడ రేడియం అని రాశాను, ఇక్కడ RN అని రాశాను. RN అంటే రెడాన్, RA అంటే రేడియం.
సో ఈ విధంగా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సీకరణ స్థితుల గురించి నేర్చుకోవడం జరిగింది. మరొక షార్ట్ కట్ నేను ఇక్కడ ఇస్తున్నాను. హాలోజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాలోజన్స్ అన్నీ కూడా -1 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి ఆక్సీకరణ స్థితుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి ఆక్సీకరణ స్థితుల గురించి ఇక్కడ రాయడం జరిగింది. హాలోజన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా -1 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. -1 ఫ్లోరిన్, క్లోరిన్ -1, బ్రోమిన్ -1, అయోడిన్ -1. ఈ విధంగా మనకి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి +1 ఆక్సిడేషన్ స్టేట్స్ని, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి +2 ఆక్సిడేషన్ స్టేట్ని, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి 0 ఆక్సిడేషన్ స్టేట్ని, అదేవిధంగా ఇక్కడ హాలోజన్స్ అనేటువంటివి -1 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. ఇది ఆక్సీకరణ స్థితులకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనము ఆక్సీకరణము అనగానేమి చూద్దాం ఒకసారి. ఆక్సీకరణము అంటే ఆక్సిజన్ పరమాణువును గ్రహించడము లేదా హైడ్రోజన్ పరమాణువును తీసివేయడాన్నే ప్రాథమికంగా మనము ఆక్సీకరణము అని అంటాం. అంటే ఇప్పుడు కార్బన్ అనేటువంటిది ఒక పరమాణువు ఉంది. ఈ కార్బన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ని అందించడం జరుగుతుందో అప్పుడు కార్బన్ డయాక్సైడ్గా మార్పు చెందడం జరుగుతుంది. ఇక్కడ కార్బన్ అనేటువంటిది ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డయాక్సైడ్గా మార్చింది. సో ఈ రసాయన చర్య లోపల కార్బన్ అనేటువంటిది ఆక్సిజన్ని గ్రహించింది కాబట్టి ఈ చర్యని మనం ఆక్సీకరణము అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ పరమాణువుని తీసివేయడాన్నే ఆక్సీకరణము అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ HCl, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది ఎప్పుడైతే జింక్తో చర్యను అందుతుందో జింక్ అనేటువంటిది క్లోరిన్ని గ్రహించి ZnCl2గా మారుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ అణువు రూపంలో బయటకు వస్తుంది. సో ఈ విధంగా జింక్ అనేటువంటిది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు జింక్ క్లోరైడ్గా బయటకు వస్తుంది. ఇక్కడ స్థూలంగా చూసినట్లయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల హైడ్రోజన్ అనేటువంటిది క్లోరిన్ నుంచి విడిపోతుంది, క్లోరిన్ నుంచి తీసివేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చర్యని మనము ఆక్సీకరణము అని పేర్కొనడం జరుగుతుంది. ఆక్సీకరణానికి 2 రకాల నిర్వచనాలు: ఆక్సిజన్ పరమాణువును గ్రహించడము లేదా హైడ్రోజన్ పరమాణువును తీసివేయడం ఆక్సీకరణంగా పేర్కొంటారు. మరొక విధంగా ఆక్సీకరణాన్ని నిర్వచించాలి అని అంటే సంయోజకత సంఖ్యలో పెరుగుదలను ఆక్సీకరణము అని అంటారు. అంటే ఇక్కడ సంయోజకత సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది. చూడండి, ఇక్కడ జింక్ అనేటువంటిది ఏదైనా ఒక పరమాణువు తటస్థ స్థితిలో ఉన్నప్పుడు 0 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది, 0 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి చూడండి, జింక్ క్లోరైడ్ లోపల జింక్ యొక్క ఆక్సీకరణ స్థితి లేదా సంయోజకత సంఖ్యను కనుక చూసినట్లయితే జింక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు +2 × Cl ఈ విధంగా రాసుకోవాలి. 2 × Cl ఈ విధంగా రాసుకొని జింక్ +2 Cl = 0. అంటే ఏదైతే ఒక సమ్మేళనం ఉంటుందో ఆ సమ్మేళనంలో ఉన్నటువంటి అన్ని పరమాణువుల యొక్క ఆక్సీకరణ స్థితి 0కు సమానంగా ఉండాలి. అప్పుడే ఆ అణువు అనేటువంటిది తటస్థంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎటువంటి ఛార్జ్ లేకుండా తటస్థంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జింక్ +2 Cl = 0. ఇక్కడ నేను జింక్ యొక్క ఆక్సీకరణ స్థితిని కనుగొనబోతున్నాను. సో జింక్ని అదే విధంగా రాసుకుంటున్నాను, +2 Cl. ఇంతకుముందు చెప్పినట్లు హాలోజన్స్ అన్నీ కూడా -1 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయని చెప్పడం జరిగింది. సో క్లోరిన్ ప్లేస్లో నేను -1ని ప్రతిక్షేపిస్తున్నాను, = 0. సో ఎప్పుడైతే 2 × -1 = 0 అయిందో ఇప్పుడు చూడండి, +× జింక్ -2 = 0. ఈ -2ని ఇటువైపు పంపిస్తే మనకి జింక్ యొక్క ఆక్సీకరణ స్థితి లభిస్తుంది, అదే +2. ఇక్కడ చూడండి, జింక్ యొక్క ఆక్సీకరణ స్థితి ఇక్కడ 0గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ సమ్మేళనం లోపల మనకి +2గా మనం ఫైండ్ అవుట్ చేసాం, +2గా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 0 స్థితి నుంచి +2కి మారడం జరిగింది, 0 స్థితి నుంచి +2కి ఆక్సీకరణ స్థితి మారడం జరిగింది. సో ఎప్పుడైతే 0 నుంచి +2కి ఆక్సీకరణ స్థితి మారిందో పెరిగినట్టా తగ్గినట్టా? మనకి 0 నుంచి +2కి మారినప్పుడు పెరుగుదలను సూచిస్తుంది. కాబట్టి ఈ చర్యని మనము ఆక్సీకరణ అని మరొక రకంగా చెప్పవచ్చు. అంటే ఒకటే రియాక్షన్ లోపల హైడ్రోజన్ని బేస్ చేసుకొని ఆక్సీకరణం ప్రూవ్ చేసాం, సంయోజకత సంఖ్యలో పెరుగుదలను బేస్ చేసుకొని కూడా మనము ఆక్సీకరణం అని చెప్పడం జరిగింది. సో ఇది ఆక్సీకరణకు సంబంధించినటువంటి నిర్వచనాలు. మనము మరొక చర్య అయినటువంటి క్షయకరణం గురించి నేర్చుకుందాం. క్షయకరణము అని అంటే హైడ్రోజన్ని గ్రహించడం,
ఇంతకుముందు ఆక్సీకరణం లోపల ఆక్సిజన్ని గ్రహించడం, ఇప్పుడు క్షయకరణం లోపల హైడ్రోజన్ని గ్రహించడము లేదా ఆక్సిజన్ని తీసివేయడాన్నే క్షయకరణంగా పేర్కొంటారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నాన్ని చేస్తాను. సో ఇంతకుముందు లోపల కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది కదా, అదే కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ తీసుకుంటున్నాను. కార్బన్ ప్లస్ ఆక్సిజన్గా నేను సూచిస్తున్నాను. కార్బన్ ప్లస్ ఆక్సిజన్గా సూచిస్తున్నాను అంటే కార్బన్ డైఆక్సైడ్ లోపల ఆక్సిజన్ ఉంది, ఈ ఆక్సిజన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఆక్సిజన్ని తీసివేయడాన్నే క్షయకరణంగా పేర్కొనవచ్చు. అలా కాకుండా కార్బన్ ఎప్పుడైతే హైడ్రోజన్ సమక్షంలో మండించబడుతుందో మనకి మీథేన్ వాయువు అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్ని మనం మీథేన్ అని అంటాం, CH4. ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్ని కలపడం జరిగింది. సో ఎప్పుడైతే కార్బన్కి హైడ్రోజన్ని కలపడమో దాన్ని మనం హైడ్రోజన్ని గ్రహించడంగా చెప్పినట్లయితే ఈ చర్యని క్షయకరణంగా పేర్కొనవచ్చు. సో ఆక్సీకరణం లోపల మనకి అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆటంని కలపడము, హైడ్రోజన్ ఆటంని రిమూవ్ చేయడం. క్షయకరణం లోపల హైడ్రోజన్ ఆటంని కలపడము, ఆక్సిజన్ ఆటంని తీసివేయడం, దీన్ని మనం క్షయకరణం అని పేర్కొనడం జరుగుతుంది. పోటీ పరీక్ష లోపల ఈ క్రింది వానిలో ఏది ఆక్సీకరణము, ఈ క్రింది వానిలో ఏ చర్య క్షయకరణము అని అడుగుతున్నారు. కాబట్టి మీరు ఈ నిర్వచనాలపైన స్ట్రాంగ్ హోల్డ్ ఉంటే మీరు ఆన్సర్ని ఈజీగా చేయవచ్చు. మరొక రకంగా క్షయకరణాన్ని కనుక చూసినట్లయితే సంయోజకత సంఖ్యలో తగ్గుదలని క్షయకరణంగా పేర్కొంటారు. సంయోజకత సంఖ్యలో తగ్గుదలని క్షయకరణంగా పేర్కొంటారు. ఇక్కడ చూడండి, కార్బన్ ఆక్సిజన్ కలిసి ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది -2. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లోపల కార్బన్ యొక్క ఆక్సీకరణ స్థితిని కనుగొంటే ఇక్కడ కార్బన్ యొక్క ఆక్సీకరణ స్థితి అనేటువంటిది పరమాణు స్థాయిలో 0గా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే పరమాణు స్థాయి లోపల 0గా ఉంటుందో ఇక్కడ కార్బన్ యొక్క ఆక్సీకరణ సంఖ్యను కనుక్కుంటే మనకు పెరిగిందా తగ్గిందా ఆ బేస్ని చేసుకొని కూడా మనం క్షయకరణమా ఆక్సీకరణమా అనేటువంటిది మనము నిర్వచించవచ్చు. సో కార్బన్ అనేటువంటిది నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి కార్బన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాను, ప్లస్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఈక్వల్స్ టు 0. ఇంతకుముందు చెప్పినట్లే ఒక పదార్థం లోపల ఒక సమ్మేళనం లోపల మొత్తం ఆక్సీకరణ స్థితుల యొక్క సంఖ్య 0కి సమానంగా ఉండాలి. కావున కార్బన్ ప్లస్ 2 ఆక్సిజన్స్ గివ్స్ రైజ్ టు 0. అదేవిధంగా కార్బన్ ప్లస్ 2 × -2 ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితి 2గా ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. 2 × -2 ఈక్వల్స్ టు 0. కార్బన్ ప్లస్ ఇంటూ -4 ఈక్వల్స్ టు 0. ఈ -4ని ఇటువైపు పంపిస్తే కార్బన్ ఈజ్ ఈక్వల్స్ టు +4. కార్బన్ ఈజ్ ఈక్వల్స్ టు +4 అంటే ఇక్కడ కార్బన్ యొక్క ఆక్సీకరణ స్థితి అనేటువంటిది +4గా ఉంది. +4 నుండి 0కి వచ్చింది. కావున సంయోజకత సంఖ్యలో తగ్గుదల నమోదైంది కాబట్టి ఈ సంయోజకత సంఖ్యలో తగ్గుదలనే క్షయకరణంగా పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా ఆ అయాన్ల గురించి నేర్చుకోవడం జరిగింది, ఆక్సీకరణము క్షయకరణం గురించి నేర్చుకోవడం జరిగింది. మరొక క్లాస్ లోపల ఈ రసాయన చర్యలు వాటిలోని రకాల గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.